ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఎల్లో మీడియాలో ప్రముఖంగా, అందులో ముఖ్యంగా ఈనాడులో వచ్చింది లిక్కర్ స్కామ్లో సజ్జల భార్గవరెడ్డి అని. సో నా కుమారుడి మీద వచ్చిన వైల్డ్ ఆరోపణ గురించి నేను చెప్పాలనుకుంటే క్లారిఫికేషన్ లాగా, ఎందుకంటే అది రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి. కానీ ఈ రోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో, ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. సిట్కు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని, లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ గానే ఏదన్నా ఉందనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి ఇది బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఇంకోటి అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా, పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే. కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కు సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము, చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము, అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము, రికార్డులన్నీ మాయం చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది. మా హయాంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నా, అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి. రోజుకు 10 కథలు. ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్కు పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్లో వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము, పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలే. ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం. సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజలలో ఏదో జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండి వార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లా ఇవ్వాలనే పని మాత్రం